హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు ఆశా. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అందరికీను. ఇవాళ సండే అండి. మా పిల్లలైతే నిన్న నైటే చెప్పారు, డాడీ టుమారో మమ్మల్ని స్టేడియంకి తీసుకెళ్ళండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళ డాడీ అయితే వాళ్ళని నిద్రలేపుతున్నారండి. మా పాప మాత్రం అండి ఒక్కసారి పిలవంగానే లెగిసి కూర్చునిద్ది. ఎంత నిద్రలో ఉన్నా కానివ్వండి, ఎంత టైం అన్నా కానివ్వండి. కానీ మా బాబు అయితే లెగవడండి. ఇంటికి పెద్దలందరూ అంతే ఉంటారని చెప్తూ ఉంటారు కదండి, అలానే మా బాబు కూడా చాలాసార్లు లేపాల్సి వచ్చిందండి. డైలీ ఈవెన్ స్కూల్కి కూడా చాలాసార్లు లేపాల్సి వచ్చిందండి మా బాబునైతే. ఇంకా చాలాసార్లు ఈవెన్ వాళ్ళ చెల్లి పిలిచిన తర్వాత కూడా అప్పుడు లేచి కూర్చున్నాడండి. ఇంకా వీళ్ళు పిల్లలు లెగిసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి వాళ్ళ ఫాదర్ అయితే చక్కా రెడీ అయిపోయారు. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయి స్టేడియంకి అయితే స్టార్ట్ అయిపోయారండి. ఇంకా లేడీస్ది చెప్పేదేముందండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి ఎక్సర్సైజ్ చేసి వచ్చేసరికి మన ఇంట్లో ఎక్సర్సైజ్ అయితే అయిపోతాయి. మన ఎక్సర్సైజుల గురించి చెప్పేదేముందండి, అన్నీ వాషింగ్ క్లీనింగ్ అన్నీ చూసారా గైస్, మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. స్టేడియంలో బాగా రన్నింగ్ చేసుకొని స్కిప్పింగ్ చేసుకొని ఆ స్టేజ్ మీద నుంచి అప్ అండ్ డౌన్స్ ఆడుకొని బాగా ఎంజాయ్ చేసి అయితే రిటర్న్ బ్యాక్ అయ్యారండి. రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత ఈయనైతే కొంచెం ఇంటికి వచ్చేసి టీ పెట్టి ఇవ్వమన్నారు. టీ అయితే ఇచ్చానండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్కి చికెన్ బిర్యానీ చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా చికెన్ తేవడానికనే అయితే వెళ్ళారండి. చూడండి, ఇదే చికెన్ షాప్. చికెన్ షాప్లో అయితే చికెన్ తీసుకుంటున్నారండి. ఈయనైతే చాలా రోజుల నుంచి అదే చికెన్ షాప్లో తీసుకుంటారండి, మంచిగా ఇస్తారు. మా పిల్లలు ఆడుకొని రిటర్న్ బ్యాక్ అయ్యే వరకు నేను అన్ని పనులు చేసుకొని రెడీగా ఉన్నాను. ఈరోజు మేము బిర్యానీ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు మా మమ్మీ చెప్తుంది. హలో అండి అందరికీ. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. తరిగిన ఉల్లిపాయలు, టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, హోల్ గ్రెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, హోల్ స్పైసెస్ ఇవి. ఇది వచ్చేసి రాయితాకని కట్ చేసి పెట్టానండి. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, టేస్టింగ్ సాల్ట్. కావాలంటే యూజ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇది వేస్తే కొంచెం రుచి బాగుంటుంది అని చెప్పేసి నేనైతే వేస్తానండి. ఇంకొక విషయం వచ్చేసి అందరూ కూడా ఇది పౌడర్ చేసి వేస్తారండి. కానీ పౌడర్ చేసి వేయడం వల్ల మొత్తం కూడా కారంగాను కొంచెం ఘాటుగాను ఉంటుంది. సో నేను పౌడర్ చేయకుండా దాన్నైతే ఇలానే డైరెక్ట్గా వేస్తాను. మరి బిర్యానీ స్టార్ట్ చేద్దామా. నేనైతే చెప్పడం మర్చిపోయానండి. చికెన్ బిర్యానీకి మెయిన్గా కావాల్సింది ఆయిల్, చికెన్, బాస్మతి రైస్. అవైతే నేను మిస్ చేశాను అక్కడ. ఇప్పుడు చూడండి, చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్, ఇంకా కొద్దిగా ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి. పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి మిడిల్లో కొద్దిగా కట్ చేసి వేసుకోండి, లేకపోతే అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. పచ్చిమిర్చి అయితే కొద్దిగా కట్ చేసి వేసుకోండి. మధ్యలో మా మొబైల్ కొద్దిగా ట్రబుల్ ఇవ్వడం వల్ల మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి. చూడండి, బాగా ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌనిష్ అయిపోవాలి. ఇక్కడ బ్రౌనిష్ అయిన తర్వాత దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటో, పుదీనా, కొత్తిమీర యాడ్ చేయాలండి. అవి మొత్తం కూడా బాగా రెడ్గా అయిపోవాలి. సరిపడా కారం, పిల్లలు తినేది కదండి, కొంచెం చూసుకొని వేసుకోండి. స్పైస్ మరీ ఎక్కువగా కాకుండా. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, టేస్టింగ్ సాల్ట్. నేనైతే కొద్దిగా వేస్తున్నాను. ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. పెరుగు వేసాం కదండి, బాగా గ్రేవీ అయితే వస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తాను. గ్రేవీ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి. ఇప్పుడు ఆ పిల్లలు చూడండి, బిర్యానీ ఎప్పుడు రెడీ అయిద్దా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చికెన్ ఉడికిందా లేదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చెక్ చేయమని చెప్పానండి. ఆయన అయితే బాగా చెక్ చేసి చెప్తారు. ఈవెన్ సాల్ట్ కూడా ఆయనే ఎక్కువగా, ఆల్మోస్ట్ నేను ఆయనకే చెప్తానండి. ఎందుకంటే ఆయన అయితే మంది ఆ రైస్ కుక్కర్ క్వాంటిటీతో నేను 7 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. గ్లాస్కి 2 క్వాంటిటీ ఆఫ్ వాటర్తో 13 అండి. ఇవి 13 గ్లాసెస్ ఆఫ్ వాటర్. 13 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒకేసారి వేసేస్తున్నానండి. ఒక్కసారి వాటర్ అయితే టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం పడితే ఇప్పుడే వేసుకోవాలండి. రైస్ వేసిన తర్వాత ఉప్పు అయితే వేయకూడదు. లేదండి, ఉప్పు కొంచెం పడుతుంది. ఇది ఎలా చూసుకోవాలి అంటే, మనం రైస్ వేసిన తర్వాత సాల్ట్ ఇంకా వేసుకోం కాబట్టి ఈ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలండి. ఉప్పు క్వాంటిటీ ఈ వాటర్లోనే ఉండాలి. ఇంకా తర్వాత రైస్ వేసుకున్న తర్వాత అయితే వేసుకోకూడదు. నాకైతే ఉప్పు తగ్గిందండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఓన్లీ గ్రేవీకి సరిపడా ఉప్పు అయితే ఇందాక ఓకే. ఇది వచ్చేసి రైస్కి కూడా వేసుకున్నాను. ఒక్కసారి కలుపుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ వాటర్ బాగా ఉడికిన తర్వాత రైస్ అయితే యాడ్ చేయాలి. ఆ రైస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా కలపొద్దు. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే ఎక్కువగా కలపొద్దు. జస్ట్ మధ్యలో ఒక్కసారి ఉడుకుతుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలంటే.
ఇంకా ఒక 10 మినిట్స్ అండి, గట్టిగా 10 మినిట్స్లో మా బిర్యానీ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రండి ఫ్రెండ్స్, లంచ్ చేద్దాము. యాక్చువల్గా మజ్జిగ కర్రతో కట్టాలండి, కొడితే మెత్తగా అయిపోద్ది. ఇప్పుడంటే పిల్లలు ఇంకా వెయిట్ చేస్తున్నారండి లంచ్ కోసం, ఇంకా అందుకని తొందరగా చేత్తోనే చేస్తున్నాను. ఇంతేనండి ఇవాళ మా లంచ్ అయితే చికెన్ బిర్యానీ, రాయితా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మా లంచ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది ఇవాళ మా వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.